కానీ గైడ్ లైన్స్ కానీ మనం రూపొందించుకోవడం దాంట్లో కొద్ది గొప్ప మన పాత్రను పెట్టుకోవాలనేది మన ఉద్దేశం. కానీ కొందరు మన సోదరులు ఫస్టే మనకు అవన్నీ చెప్పాలి, జీరో సర్వీస్ ఇవ్వద్దు, మమ్మల్ని ఖచ్చితంగా అన్ని రకాలుగా ఇచ్చు కనీసం ప్రమోషన్ ఇచ్చి తీసుకోవాలనే ఆలోచనలో ఉండి, అంటే అత్యాశతో ఆలోచన చేసి వారు 129 ఏకంగా రద్దు చేయాలనే ఆలోచనతోటి ఉన్నారు. ఒక జీవో ఇచ్చిన తర్వాత మనం ఆ డిపార్ట్మెంట్లో పోయిన తర్వాత మనకు కావాల్సినవి మనం ఏమేమి అడుగుతున్నాం అనేది వాళ్ళ ముందుంచితే మనకు కూడా కొద్దిగా బలం పెరుగుతుంది. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లోకి పోతే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వారందరూ మనకు సహకరిస్తారు. మనకు అన్యాయం జరిగిందనే ఉద్దేశం ప్రతి ఒక్క ఉన్నత స్థాయి అధికారులకు కూడా తెలుసు. అప్పటి వరకు మనకు ఓపిక ఉండకుండా మనం ఫస్టే అన్ని వాలి లేకుంటే రాము అనే ఉద్దేశంతో మాట్లాడితే గవర్నమెంట్ కూడా ఆ రకంగానే ఆలోచిస్తే మనకు ఆ ఉన్నదారులు కూడా మూసుకుపోతే మన పరిస్థితి ఏంటి? కొందరు సరే మన సోదరులకు కొన్ని డిపార్ట్మెంట్లు మంచిగా ఉన్నాయి, సరే 10 o'clock పోయి 5 o'clock ఇంటికి వస్తున్నారు, తర్వాత ఫోన్ రావట్లేదు, శారీరకంగా మానసికంగా అంతా బాగున్నామని అనుకున్న వాళ్ళు కొందరు ఉంటే, కొందరు 010 హెడ్ లేక సొసైటీలో పనిచేస్తూ కొందరు అవమానకరంగా అసలు వారు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉండి వేరే ఏ పని చేస్తున్నారో తెలియక చేస్తున్న పనిని మనం అర్థం చేసుకోవాలి. కొందరు బాగు కోసమే సంఘం పనిచేయదు. ఇక్కడ కూడా సంఘం అనేది అందరూ 5,000 మంది కోసం ఆలోచించినాం, 5,000 మందిలో 3,000 మంది రావట్లేదు అనుకుందాం. అయితే మిగతా 2,000 మంది భవిష్యత్తును మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన స్వతహా ఆలోచనలన్నీ మన పర్సనలైజర్స్ కోసమే పెట్టుకోవాలి. ఇప్పుడు ఉపేంద్రన్న గారు మనకు తెలుసు, మనం ఎక్కడెక్కడ ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినాము, ఎవరెవరి దగ్గరికి వెళ్ళినాము. గత 4 సంవత్సరాల నుంచి నేను ప్రతి దాంట్లో పాల్గొని ఉన్నా, కానీ మనం ఎక్కడ తగ్గలే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తగ్గాల్సి వచ్చింది, తగ్గినాం. అందుకే అంటున్నాం, ఎక్కడ తగ్గాలనో తగ్గినాం, ఏం సాధించుకోవాలో అది సాధించుకోవాలంటే ఇక్కడ తగ్గాల్సి వచ్చింది కాబట్టి తగ్గినాం. కానీ మన సోదరులు కొందరు అది ఆలోచించకుండా అన్యాయం చేస్తున్నారు. జీరో సర్వీస్ చేస్తే కూడా వ్యతిరేకించట్లేదు. మనం వ్యతిరేకించే స్టేజ్లో లేవు. మనము ఆ డిపార్ట్మెంట్లో పోయిన తర్వాత మనకు బలం పెరుగుతుంది, బలగం కూడా మన ఎంబడి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మన రెవెన్యూలోకి వచ్చారు, వాళ్ళకి అన్యాయం జరిగింది నిజంగానే, ఇప్పుడన్నా న్యాయం చేయాలనే ఉద్దేశానికి వారందరూ రావచ్చు. ఇప్పుడు మనం బయట ఉన్నాం కాబట్టి మనతో సంబంధాలే లేకుండా వాళ్ళు వ్యవహారం నేర్పుతున్నారు. కాబట్టి మనం కొద్ది విజ్ఞతతో ఆలోచించి వేరే సంఘ నాయకులు కానీ విఆర్ఓలు కానీ కొద్దిగా గొప్ప ఆలోచించి ఆ వాట్సాప్ మెసేజ్లను కొద్దిగంత డివియేషన్ చేస్తే మనం ప్రశాంతంగా ముందు డిపార్ట్మెంట్లకు పోయిన తర్వాత మనకు వచ్చేటివి ఖచ్చితంగా వస్తాయని ఆశాభావంతో ఉన్నాం. మనకు అట్లాంటి వెసులుబాటు కూడా ఉన్నది. కాబట్టి ఈ వేరే ఉద్దేశం లేకుండా ఈ సెమినార్ తోటి నిజంగా కూడా మనకు అన్ని మంచి జరుగుతుంది. ఎందుకంటే మనకు ఎగ్జామ్ అంటున్నారు, స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. కాబట్టి మనం కూడా కొద్దిగా పరిజ్ఞానంతో హాల్లోకి పోతే మనకు తెలిసిన విధులే, మనం నిర్వర్తించిన విధులే. కాబట్టి కొద్దిగా మరొకసారి ఉన్నతాధికారుల నుంచి సలహాలు తీసుకుంటే మనం ఇంకొద్దిగా బాగా రాసి, ఇంకా వాళ్ళకంటే మేము కూడా పరీక్ష రాసి వచ్చినామని ఇప్పుడు కొందరు అంటుంటారుగా, మనం ఏమైనా అనాల్సిన అవసరం లేదు. కానీ కొందరు డైరెక్ట్ అని ఇండైరెక్ట్ అని ఏదో వాదన నడుస్తూనే ఉంది. ఇంకా ఇప్పుడు అందరు కలిసి రాశారు కాబట్టి రేపు పొద్దుగాల ఆ వాదన బంద్ అయిపోతుందేమో మరి. కాబట్టి అందరము విజ్ఞతతో ఆలోచించి అందరు ఆప్షన్స్, ఇంకా మరి సరే కోర్టు కూడా ఇంకో 10 రోజులు పొడిగించింది, లేకుంటే మనం రేపో ఎల్లుండో ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళం, మరి లేట్ అయింది. అందరూ కూడా మరి కొందరు పెట్టకపోయి ఉంటే పెట్టండి. పెట్టిన తర్వాత అందరము ఖచ్చితంగా యూనిటీగా ఉండి మనకు వచ్చే సర్వీస్ కానీ ప్రమోషన్స్ కానీ గైడ్ లైన్స్ మనకు అనుకూలంగా తెచ్చుకునే అవకాశం ఉంది. దానికి ఉపేంద్రన్న ఉన్నాడు, తర్వాత మనకు నమ్మకంగా పనిచేస్తున్న లచ్చిరెడ్డి సార్ గారు ఉన్నారు. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని రకాలుగా కొన్ని తగ్గాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా తగ్గుతూ ఉండొచ్చు. మనం అందరినీ అర్థం చేసుకోవాలి. కాకపోతే మనకే పూర్తిగా అన్యాయం జరిగే రోజు వస్తే ఇట్లా ఉన్నాం, ఎవరమైనా ఇట్లా జరగనివ్వం. ఆ రోజు పరిస్థితులకు అనుగుణంగా జాయిన్ అయినాం, ఆ రోజులు ఉన్న గవర్నమెంట్ను బట్టి. ఈ రోజులు ఉన్న గవర్నమెంట్ మనకు వచ్చిన వెసులుబాట్లు బట్టి జాయిన్ కావాలనుకుంటున్నాం. ఆప్షన్ ఇచ్చి జాయిన్ అయితే మనకు కొద్దిగా మంచి జరుగుతుందని ఆలోచన ఉంది. ఎందుకంటే అంత మూర్ఖత్వంగా పనిచేసే ప్రభుత్వాలు అయితే ఉండవు. కొద్దిగా మానవత్వంతో ఆలోచించే మనుషులు ఉన్నారు కాబట్టి మనకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. కాబట్టి అందరూ ఈ సెమినార్ను సద్వినియోగం చేసుకొని అందరూ మరి రాని సోదరులకు కూడా మీరు అందరూ చెప్పి అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వచ్చేటట్టుగా, మన మదర్ డిపార్ట్మెంట్లోకి వచ్చేటట్టుగా చేసి మనం అందరం కలిసికట్టుగా ఉండి మిగతా ఇదే సంక్షేమ సంఘం ఏంటో నడిచి
మనకు రావాల్సిన సర్వీస్ కానీ ప్రమోషన్ గైడ్ లైన్స్ కానీ సాధించుకుంటామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను.